రైట్. నమస్తే. లగచర్లకు సంబంధించి ముఖ్యమంత్రి రోజుకొక మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనేమో అక్కడ ఏదైతే ఫార్మాసిటీ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాము, నా నియోజకవర్గాన్ని ఫార్మాసిటీకి ముందుగా తీసుకుపోతామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడేమో అక్కడ ఫార్మాసిటీ కాదు, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కడతా ఉన్నాము, నా సొంత ప్రజల్ని నేను సొంత నియోజకవర్గ ప్రజల్ని నేను ఇబ్బంది పెట్టినట్టు కూడా రోజుకొక మాట మారుస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇదే అంశంపైన మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి, మనం ఎట్లా చూస్తారు? మొన్ననేమో ఫార్మాసిటీ అన్నారు, ఇవాళేమో ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తికి ఆయన మీద ఆయనకే క్లారిటీ లేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ముఖ్యమంత్రి అనమాట. ఆయనకి నేను ముఖ్యమంత్రి అవుతాను అని ఏనాడు కలలో అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అయిపోయాడు. సో ఏది పడితే అది ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తాడు. సో నేను ఎట్లాగో మళ్ళీ ముఖ్యమంత్రిని కాను, ఈ 5 సంవత్సరాల్లో నేను దోచుకోవాల్సినంత దోచుకోవాలి అని ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు. కక్ష సాధింపుతో పాలన చేస్తున్నాడు. కక్ష సాధింపుతోనే అన్ని అరెస్టులని ఇదని అదని. నాకు ప్రజల అభివృద్ధి కానీ ప్రజల పాలన కానీ మన రాష్ట్ర అభివృద్ధి కానీ ఆయనకు ముఖ్యం కాదు. ఆయనకు కావాల్సింది ఏంది, ఆయన వాళ్ళకు బాగు చేసుకోవాలి, ఆయనకు వెనకేసుకోవాలి. ఇది ఒకటి టార్గెట్గా పెట్టుకొని ఇది చేస్తున్నాడు. ఎంతసేపు పేగులు మెడలు వేసుకోవడం ఆయన భాషనే అర్థమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజుల నుంచి ఎంతసేపు కేసీఆర్ గారిని తలుచుకొని రోజు లేదు. ఆయనని తిడుతున్నా అనుకుంటున్నాడు కానీ ఆయన తలుచుకొని ఆయనకు భయపడి నిద్ర కూడా పోవట్లేదేమో నాకు తెలిసి. ముఖ్యమంత్రి అయినా కానీ ఒక టైప్ ఆఫ్ జంకుతోనే బతుకుతుండే, అందుకే రోజు కలవరిస్తూ ఉంటాడు. ఇక లగచర్ల విషయానికి వస్తే ఫార్మాసిటీ వాళ్ళ అల్లుడికి దారాదత్తం చేయడానికి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి బెదిరించాడు. పోలీసులు వెళ్ళారు, గొడవ జరిగింది, వాళ్ళందరూ ఎదురు తిరిగారు, రైతులు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. గర్భిణీ స్త్రీలు మహిళలను చూడకుండా మహిళల పట్ల కూడా అసభ్యంగా అర్ధరాత్రులు వెళ్ళి అది అసభ్యకరమైన ప్రవర్తనతోటి ఎంతో ఇబ్బంది పెట్టారు. అందరితో కన్నీళ్లు పెట్టించారు. ఈరోజు చూస్తే నిన్న ఒక మీటింగ్లోనేమో తొండలు గుడ్లు పెట్టని భూమి అది, నేను ఇంకా అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నాను అని మాట్లాడతాడు. అక్కడున్న స్టూడెంట్స్ అక్కడున్న యువత అందరూ చెప్పుతో కొట్టినట్టు వీడియోలు చేసి పెట్టారు. ఏమని పెట్టారు, ఇదా తొండలు గుడ్లు పెట్టే భూమి అని మంచి వరి ధాన్యాన్ని చూపిస్తూ, ఇదా మేము పంటలు పండించుకునే భూమి తొండలు గుడ్లు పెట్టేది, నువ్వు ఒకసారి వచ్చి చూడు రేవంత్ రెడ్డి, నువ్వు ఒకసారి వచ్చి చూడు అని చెప్పేసి వీడియో వైరల్ అవుతుంది. అసలు ఇంకా చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఆల్రెడీ చెప్పుతో కొట్టినట్టే, అంత ఇదిగా చెప్పారు. ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఈ పరిస్థితులన్నీ ఇచ్చేసి అబ్బో ఇదేదో దెబ్బ పడేటట్టు ఉంది అని చెప్పి ఇప్పుడేమంటున్నాడు, ఇండస్ట్రియల్ ఇది చేస్తున్నాను అండ్ కారిడార్ చేస్తున్నాను అంటున్నాడు. అంటే నువ్వు మాట మార్చితే అసలు ఎదురుగా ఉన్న వాళ్ళందరూ జనాలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా? అసలు ఆయన దృష్టిలో ఏమనుకుంటున్నాడా అని అర్థం కావట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ సీఎంకి ఒక మాట చెప్తే, ఒక మాట మీద నిలబడితే ఒక లీడర్ అంటారు, ఒక ఉన్నతమైన రాజకీయం చేస్తే లీడర్ అంటారు, రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే లీడర్ అంటారు, విలువలతో కూడిన రాజకీయం చేస్తే లీడర్ అంటారు. నిన్ను చూసి ఏం నేర్చుకోమంటారు యువతని? ఇట్లా అబద్ధాలు ఆడాలని నేర్చుకోవాలా? లేకపోతే సీఎం అంటే రాష్ట్రానికి ఒక ఫాదర్ లాగా, మరి ఈ ఫాదర్ని చూసి మిగతా పిల్లలందరూ కూడా తయారవుతారు. ఒక ఫ్యామిలీ చూసుకుంటే ఒక ఫాదర్, మన రాష్ట్రానికి సీఎం అనే ఒక వ్యక్తి, అది ఏ పార్టీలో సీఎం అయినా అయి ఉండొచ్చు, ఒక పౌరులుగా మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ సీఎం అనే పదవికి మనం గౌరవిస్తాం. కానీ ఆయన మాట్లాడే మాటలు ఏమన్నా ఉంటే పండబెట్టి తొక్కుతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా, ఇట్లాంటి మాటలు మాట్లాడితే చిన్నపిల్లలు కూడా ఆయన ఎవరు అసలు గట్లా మాట్లాడుతున్నాడు చిన్నపిల్లల కా నుంచి అంటే ఎలాంటిది నేర్చుకోవాలి? నెక్స్ట్ రాబోయే యువత మన తెలంగాణ నుంచి ఎలాంటి యువత ఎదగాలి? వాళ్ళు ఇప్పుడు ఎదిగే పిల్లలే వాళ్ళ భవిష్యత్తుకి లక్షణం, మనల్ని చూసి నేర్చుకోవాలి. అట్లాంటిది ఈయనను చూస్తే చాలా చాలా సిగ్గుగా ఉంది. ఇక్కడ లగచర్లకు సంబంధించి దీని భూ సేకరణ అనే ఒక ప్రక్రియలో కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. దీని ఓన్లీ 4th సిటీ కోసము, ఏదైతే పరిశ్రమల కోసము, ఫార్మా కంపెనీ కోసం అని ఇప్పుడు మళ్ళీ మాట మార్చడం, దీని వెనక్కి ఏముంది అనుకోవచ్చు? ఏముంది, భయం ఉంది. ఎదురు తిరుగుతున్నారు, రైతులు ఎదురు తిరిగారు. ఎవరు వెనక్కి తగ్గే సిచ్యువేషన్లో ఎవరు లేరు, బెదిరిస్తే బెదిరే పరిస్థితుల్లో ఎవరు లేరు. మన బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా ఖండించింది. రామన్న మిగిలిన మన లీడర్లు మనమందరం కూడా దీన్ని ఖండించాము. లగచర్ల వాళ్ళకి కానీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తప్పకుండా సపోర్ట్గా నిలబడ్డాం. కాబట్టి భయం అంటే ఎప్పుడైతే మనం అనుకున్నది సాధించాలి అంటే ఎదురు తిరిగితేనే సాధించగలుగుతాం. ఎప్పుడైతే అణచివేతకి గురవుతామో మనం ఎప్పుడు అణచివేతకి గురవుతూ ఉంటాం. సో ఎదురు తిరగడం వల్ల ఇది ఇంకా సాధ్యం
కావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మాట మార్చారు. ఈ మాట మార్చిన దాంట్లోనే నీ ఫెయిల్యూర్ కనబడుతుంది. ఎందుకంటే గెజిట్ నోట్ ఉంది కదా, ఏదో నీది ఒక వీడియో ఉంది, ఇంకోటి ఉంది అనుకుంటే కూడా కాదు. నువ్వు అఫీషియల్గా ఒక గెజిట్ నోట్ రిలీజ్ చేసి ఈరోజు నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెడతా అని అంటున్నాను, నేనేం వాళ్ళని ఇది చేయట్లేదు అది చేయట్లేదు, తొండలు గుడ్లు పెట్టే భూమి అని నువ్వే అంటావు, నేను మళ్ళీ ఫార్మా కంపెనీ అని నువ్వే అంటావు, ఇండస్ట్రియల్ పార్క్ అని నువ్వే అంటావు. అంటే ఇన్ని మాటలు మార్చుతుంటే జనాలు అసహించుకుంటున్నారు. బయటికి వచ్చి ఒకసారి చూడు సీఎం గారు, మీరు బయటికి వచ్చి చూస్తే మీ సిచ్యువేషన్ ఏంది, ప్రజల మనసులను ఎట్లా గెలుచుకున్నారు, మీరు మిమ్మల్ని ఎట్లా అసహించుకుంటున్నారు అనేది తెలుస్తుంది. సో ఏ ఒక్క మహిళ కూడా హ్యాపీగా లేదు. కోటీశ్వరం చేస్తారంట కదా మేడం మహిళలు. ఎట్లా చేస్తాడు అసలు? ఒక్కొక్క మహిళకి 2500, అది అత్త ఉన్నా కోడలు ఉన్నా 2500 ఒక ఇంటికి ఇద్దరు కోడలు అత్త ఉంటే ఇద్దరికి 5000 వస్తాయని ఆశపడ్డారు. మరి ఇప్పటికి వాళ్ళకి ఇచ్చినవా? నువ్వు ఇంకా కోటీశ్వరుని ఎక్కడి నుంచి చేస్తావు? ఏమిచ్చి చేస్తావు? అసలు ఏది నీ బడ్జెట్ ఏది? నువ్వు చేయాలనుకున్నది ఏది? నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినావు? చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, ఏవి స్కూటీలు? నువ్వు మన కళ్యాణ లక్ష్మి ఏది? కళ్యాణ లక్ష్మితో ఇస్తాన్న తులం బంగారం ఎక్కడా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలందరూ అడుగుతున్నారు తులం బంగారం ఎక్కడా అని. నేను యాక్చువల్గా మా కజిన్ మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాం కార్లో, ఒక మీటింగ్లో ఒక కాంగ్రెస్ లీడర్ అనౌన్స్ చేస్తున్నాడు, ఇప్పటి నుంచి ఇప్పుడు పెళ్ళయ్యే వాళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి, తులం బంగారం ఇప్పుడు మేము గెలవగానే ఇస్తాము అని. మేము 9వ తారీఖుకి నేను రాగానే అన్నీ నెరవేరుస్తాను, మీరు లోన్స్ అన్నీ కూడా ఇప్పుడు కట్టేసి మళ్ళీ కొత్త లోన్లు తీసుకొని నేను మాఫీ చేస్తా అన్నాడు. ఉన్న మాఫీ ఎంతమందికి అయింది? ఏదో నామినల్గా కొంతమందికి చేసి నీ అందరికీ చేసినా అంటే నడవదు కదా, కొంతమందికి చేసి అందరినీ చేసినా అంటే నడవదు, అందరికీ చెయ్యాల్సిందే. రైతు భరోసా ఇస్తా అన్నావు, ఏది రైతు భరోసా? వడ్లకి బోనస్ ఇస్తా అన్నావు, ఏది బోనస్? వడ్లకి ఇస్తా అన్నావు, మళ్ళీ మాట మార్చి సన్న వడ్లకి ఇస్తా అన్నావు. మరి ఆ సన్న వడ్లకు కూడా అసలు వడ్లకు బోనస్ ఇవ్వడం పక్కన పెట్టి, వడ్లు కొంటే కదా రైతులు కుప్పలు పోసుకొని ధాన్యాలను కండతడి పెట్టకుండా వర్షాలు పడితే ఇది చేస్తే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, రాత్రనక పగలనక కష్టపడి పండించి ఇప్పుడు దళార్లకు అమ్ముకోవాల్సి వస్తుంది ప్రైవేట్గా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత రేటు ఉండే, ఇప్పుడు ఎంత రేటు ఉంది, ఎట్లా పడిపోయింది, ప్రతి ఒక్క రంగం మొత్తం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ చేసే ఫ్యామిలీలన్నీ కుదేలైపోయినాయి. ఇది ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి వచ్చే డిసెంబర్ 9వ తారీఖు ప్రజా విజయోత్సవాలు ప్రతి స్కూళ్ళు ప్రతి జిల్లాలో అంగవంగ వైభవంగా చేసుకోవాలని చెప్పి ఒక పిలుపునిస్తా ఉన్నారు. ఏం పిలుపునిస్తారు? జనాల్లోకి వెళ్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఏం సాధించిండని చేస్తే చేసుకోవచ్చు విజయోత్సవం. ఎట్లా అంటే నేను ప్రజల్ని బాగా చీట్ చేసిన, నిన్ను సక్సెస్ఫుల్గా మిమ్మల్ని అందరినీ చీట్ చేయగలిగిన అని విజయోత్సవాలు డెఫినెట్గా చేసుకోవచ్చు. దానిలో ఏది నెరవేర్చిండని ఖచ్చితంగా అడిగే వాళ్ళు ఎదురైతే మొహం ఉంటుందా? నిలబడతాడా అక్కడ? అలాంటి వాళ్ళని రానియరు. ఏదైతే మాకు ఇస్తాన్న పథకాలు ఏవి అనే వాళ్ళని అక్కడ రానియరు. వాళ్ళనే ముందు పెట్టుకుంటారు, ఏదో చిన్న బయట తీస్తారు, రిలీజ్ చేస్తారు తప్ప. అసలు నువ్వు నిన్న లగచెర్లలో అమ్మాయి ఛాలెంజ్ చేసింది, నువ్వు తొండలు గుడ్లు పెట్టే భూమి అన్నావు కదా. ఇప్పుడు యువత చాలా ఫాస్ట్గా ఉన్నారు. అంటే ఇదివరకటిలాగా ఎవరు లేరు. ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా ఉన్నారు. అది తొండలు గుడ్లు పెట్టే భూమి, అందుకే నేను ఫార్మాకి ఇవ్వాలనుకుంటున్నానని మొన్న చెప్తాడు. నేను డెవలప్ చేయడానికే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇది తొండలు గుడ్లు పెట్టే భూమా, ఇది ఈ వరి చేనును చూపిస్తూ వాళ్ళ పత్తి చేనులను వాటిని చూపిస్తూ ఇది ఒకసారి రా రేవంత్ రెడ్డి, నువ్వు చూస్తే తెలుస్తుంది, ఇక్కడికి వచ్చి నువ్వు మా దగ్గరికి రా అని అమ్మాయి ఛాలెంజ్ విసిరింది. మరి వెళ్ళి చూడు, తొండలు గుడ్లు పెడుతుందా లేకపోతే అన్నను తమ్ముడిని వీళ్ళని పంపించి బెదిరిస్తాం, చంపేస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి వాళ్ళ మొగుళ్ళని అరెస్ట్ చేసి అన్నదమ్ముల్ని, అంటే ముసలోళ్ళు ఉన్నా కానీ వాళ్ళతో కూడా అసభ్యంగా ప్రవర్తించిన ఇలాంటి ప్రభుత్వాన్ని నేనైతే ఎక్కడా చూడలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటూ ఏడుస్తుంటే చాలా ఇట్లా మనసు నీళ్ళైపోతుంది. మన మహిళ అంటే ఎట్లా గౌరవించింది మన బాపు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మహిళల్ని ఎట్లా గౌరవించిండ్రు, ఎంత భరోసాతోటి గుండెల మీద చేసుకొని అర్ధరాత్రి కూడా జర్నీలు చేయగలిగిండ్రు. కానీ ఇప్పుడు చేయగలుగుతున్నారా? ఇప్పుడు దేంట్లోనూ అభద్రతా భావమే, ప్రతి విషయంలోనూ అభద్రతా భావంతోనే బతకాల్సి వస్తుంది. అది ఫెయిల్యూర్ సీఎం. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన దీనికి ఏంటంటే ఖచ్చితంగా నేను ప్రజల్ని చీట్ చేయగలిగిన అని మాత్రమే విజయోత్సవాలు చేసుకోవాలి. దేంట్లోనూ ఓన్లీ బస్ అని ఇచ్చిండు, ఆ బస్ ఎంతమందికి యాక్సెప్టబుల్? ఎవ్వరు యాక్సెప్ట్, అది కూడా ఎన్నో రోజులు ఉండదు. అది కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఇచ్చిన అక్కడ కూడా ఎత్తేసింది, ఇక్కడ కూడా ఎత్తేస్తారు. ఎందుకంటే దానివల్ల ఎవ్వరూ హ్యాపీగా లేరు. ఎవరో కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు రోజు ఉద్యోగాలు బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కానీ కూలీ పనులు చేసుకొని విలేజ్లలో ఉన్న ఎక్కువ శాతం మహిళలు వాళ్ళు పనులకు వెళ్తారు. ఎప్పుడో నెలకు ఒక్కసారి ఎటో ఊరికి పోతారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నాడు, ఏమ్మా మాకు 50 రూపాయలు లేవా అని ఎవడు ఇవ్వమన్నాడు? మాకు ఇస్తానన్న పెన్షన్ ఇస్తే మేము ఇంత తిండి తింటాం.
మేము కొడుకుల మీద వాళ్ళ మీద ఆధారపడకుండా మాకెంతో ఇది ఉంటుంది. ఇదివరకు మా బిడ్డ ఇచ్చినప్పుడు 4,000 చేస్తా అన్నాడు కదా, అది చేస్తే పథకాలు ఇంప్లిమెంట్ చేయకుండా విజయోత్సవం అది జస్ట్ డైవర్షన్, అంత డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళది. ఏం చేయలేకపోయినా చేసినామని అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా గెలిచిరు, తిమ్మిని బమ్మిని చేసి గెలిచినారు. ఒక అబద్ధాన్ని ఒక 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 నిజాన్ని అబద్ధం 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 అని ఒక 10 సార్లు 100 సార్లు చెప్తే అది నిజం అబద్ధం ఎట్లయిపోద్దో ఇది కూడా గంతే. మేము చేయకపోయినా చేసినామని ఎవరైతే అంటారో జనాల్లోకి అట్లా తీసుకెళ్ళిపోతే తెలియని జనం ఏమనుకుంటారు, నిజమేనేమో అనుకుంటారు. వాళ్ళు ఫేస్ చేసింది అయితేనే వాళ్ళు కొంతమంది మాట్లాడగలుగుతారు, మాట్లాడలేరు. అమాయకపు జనాలు మన విలేజ్లలో చాలామంది ఉన్నారు. అంటే ఏది చెప్తే అది విని అవునేమో మనకే రాలేదేమో మొత్తం వస్తుందేమో అనే దీంట్లో మొత్తం ఇది అబద్ధపు పాలన, అబద్ధపు రాజకీయం ఇదంతా. ఒక ఇట్లాంటి ఒక క్రూయల్ ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. ముఖ్యమంత్రి అంటే రెస్పెక్ట్ చేయాలి. అది ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా ఏం చేసినా ఒక విలువలతో కూడిన రాజకీయం చేస్తే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు. నీకు వచ్చిన అవకాశాన్ని ప్రజల గుండెలలో నిలిచిపోవాలి ఒక ముఖ్యమంత్రిగా. కానీ ప్రజల గుండెలలో ఎలా నిలిచిపోతున్నావు? ఒక క్రూరమైన ముఖ్యమంత్రి, ఈయనే ముఖ్యమంత్రి. అసలు ఏమైనా కలలు కన్నాడా ముఖ్యమంత్రి అవుతానని అనే దీంట్లోనే ప్రతి ఒక్కరు యూత్ ఎవ్రీవన్ బయట వింటూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు ఫెయిల్యూర్ గవర్నమెంట్, అంతే, ఫెయిల్యూర్ కాంగ్రెస్. థ్యాంక్ యూ.